మీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నాం. మాతో మాట్లాడండి. తండ్రి నాయన మా హృదయాలను నాయన మీ మాటల కొరకు తెరిచి ఉంచాం తండ్రి. మీ మాటలతో నింపండి. నాయన ఏ విషయాల్లో అయితే మేమింకా తెలుసుకోవాల్సున్నదో, మరింతగా అర్థం చేసుకోవాల్సి ఉన్నదో, మా జీవితాలలో ఏ రీతిగా అప్లై చేసుకోవాల్సి ఉన్నదో, తండ్రి మాతో స్పష్టంగా మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి నాయన మీ వాక్యము జీవము కలిగినది, బలము కలిగినదని నాయన మేము ఆహ్, అంగీకరిస్తున్నాం. తండ్రి నాయన మరి మీ వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆహ్, గమనించాలన్నా, మా జీవితాలను ఏ రీతిగా మీకు సమయపస్తులుగా చేసుకోవాలన్నా, మేము ఆధారపడాల్సింది మీ వాక్యం మీదనే, మీ మీదనే. పరిశుద్ధాత్మ దేవా! మీ యొక్క సహాయం కొరకు మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి నాయన మీ నామాన్ని గమి మ మహిమపరిచే విధంగా నాయన ఈ సెషన్ ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ యొక్క నామాన్ని మాత్రమే ఘనపరుచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా మనం ఒక వాక్య భాగాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, మీ అందరికీ ఈరోజు మాట్లాడకపోయే అంశం ఏంటనేది తెలిసున్నదని అనుకుంటున్నా. మనం ఈరోజు మాట్లాడకపోయే అంశము సత్యస్వరూపి అనే మాట అనే టాపిక్. ఇక్కడ 2 విషయాలు మనకి అర్థమవుతున్నాయి టైటిల్‌లో. ఒకటి సత్యము, దానికున్న స్వరూపము. లేదంటే సత్యము ఒక స్వరూపాన్ని ధరించుకొని ఉంటే ఏ రీతిగా ఉంటుంది? లేతే ఎవరై ఉంటారు? అనే విషయాన్ని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం సత్యం విషయంలో లోకంలో భిన్న అభిప్రాయాలున్నాయి. భిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. ఏది సత్యము అనే విషయంలో చాలా సిద్ధాంతాలున్నాయి. మనము కేవలం ఇది మతపరమైన విషయంగానే మాత్రమే చూడలేం. ఎందుకంటే సత్యము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. మనం సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే మనం సత్యవంతులుగా ఉంటున్నామా అని కనబరుచుకోవడానికి చాలా తాపత్రయపడతా ఉంటాం. మనం సత్యవంతులుగా లేకపోయినప్పటికీ, సత్యవంతులుగా కనిపించడానికి తాపత్రయపడతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది కేవలం ఒక విశ్వాస ఆహ్, సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. సర్వలోక మానవాళికి గూడా సంబంధించిన విషయం అనేది మనం గమనించవచ్చు. కావాలంటే మీరు క్రైస్తవేతరులను గూడా అడిగి చూడవచ్చు. లేకుంటే ఏ మతాన్ని అనుసరించిన వారిని గూడా మీరు అడిగి చూడవచ్చు. సత్యము మీ జీవితంలో ఏమైనా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందా అని. లేకుంటే సత్యమును గూర్చిన భారం గాని, అన్వేషణ గాని మీకుందా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్పే విషయం ఏంటంటే, సత్యాన్ని ఎవరు కాదనుకుంటారు? సత్యాన్ని ఎవరు అనుసరించకూడదని అనుకుంటారు? లేకుంటే సత్యం గురించి ఆహ్, సత్యవంతులము అని చెప్పుకోకుండా ఎవరుండగలరు అనే చెప్తా ఉంటారనమాట. కాబట్టి మనం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల గూడా ఈ సత్యము అనే అంశము చాలా ఆహ్, ఆలోచింపచేసేది అని, చాలా ప్రాముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. అట్లానే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గూడా అట్లాంటి క్వెషనే యేసుకున్నాడు. ఏమిటి సత్యం అంటే ఏంటి అని. బట్ ఆయన సత్యం అంటే ఏంటి అని ఆహ్, సమాధానమిచ్చే ఆయన మాట వినకుండా వెళ్ళిపోయాడన్నమాట. మొదటిగా ఆ వాక్య భాగాన్ని చూసి సత్యస్వరూపి అనంటే ఎవరు అనే విషయాన్ని మనం మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి ఆహ్,
38 వచనం వరకు చదువుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 28-38 వచనం. నేను చదువుతాను. దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితువని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఈ మాటలు పిలాతు, కొంతమంది యూదా మతస్థులు, లేకుంటే పరిసయ్యులు, శాస్త్రులు, అలానే ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఉన్నట్లుగా మనం గమనించగలం అన్నమాట. అయితే యూదా ప్రజలు క్రీస్తు పైన మోపిన భారం ఏంటంటే, ఆయన రాజుగా ప్రకటించుకుంటున్నాడని, ఈ రోమా సామ్రాజ్యానికి ఆయన రాజు అవబోతున్నాడని, నిజానికి రోమా సామ్రాజ్యానికి ఉన్న రాజు వేరే ఉన్నారని ఆ రాజ్యంలో ఉన్న అధికారుల దగ్గరికి తీసుకెళ్లి యేసు ప్రభువును శిక్షించమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే పిలాతు కూడా యేసు ప్రభువుని, నువ్వు నిజంగా రాజు అని నువ్వు డిక్లేర్ చేసుకుంటున్నావని మీ మతంలో వారే చెప్తున్నారు కదా అని అడుగుతున్న సందర్భం అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్పష్టంగా, నా రాజ్యము ఇది అయితే, నన్ను బంధించినట్లయితే నా సేవకులు వచ్చి మిమ్మల్ని చంపేసి నన్ను విడిపిస్తారు కదా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడి వరకు ఆయన రాజ్యం గురించి, ఆయన ఏ రీతిగా ఆయన రాజుగా ఉన్న రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత పిలాతు అడిగిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. పిలాతు యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి, ఆయన సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు ప్రభు పుట్టాడు అని, ఇందు నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పినప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడిగాడు, సత్యం అనగా ఏమిటి? అయితే పిలాతు ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఆయన విని ఉండుంటే మనకి ఇక్కడ యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఆ విషయంలో రాసి ఉండేవాడు. సత్యం అనగా ఏమిటి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పబోయే మాటల్లో ఉండేది. అయితే పిలాతు ఆ ప్రశ్న అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నది.
పిలాతులానే లోకంలో అనేక మంది సత్యాన్వేషణ లేని వారిగా ఉంటారు. అంటే సత్యం అనే మాట వింటా ఉంటారు. లేకుంటే సత్యము అంటే ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ గూడా, వారికి విని, అర్థం చేసుకొని, నిజంగానే సత్యాన్వేషణ చేసేవారిలాగా ఉండరు. అక్కడొస్తుంది సమస్య. పిలాతు ఏ రీతిగా ఎళ్ళిపోయాడో ఇక్కడ రాయబడలేదు గానీ, నిజానికైతే సత్యం గురించి ఆయన జీవితంలో తెలుసుకోకుండా ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే, సత్యం గురించి ఏమిటి అని చెప్పగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అయితే దేవుని మహాకృపను బట్టి మనల్నందరిని గూడా దేవుడు దర్శించిన దినమున ఆయన మాటను అంగీకరించి సత్యమైన వాక్యం దగ్గరికి రావడాన్ని బట్టి మనకి సత్యం అంటే ఏమిటి అని అర్థమవుతుంది. మనం యోహాను సువార్తలోనే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నేనే సత్యము అనే మాట మనలో లేకుంటే అందరికీ దాదాపుగా తెలిసే ఉంటది. ఎందుకంటే మనం వాక్యానికి దగ్గరగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నేనే సత్యము అనంటే నేను కూడా సత్యము అన్నట్టుగా భావం రాదు. నేను కూడా సత్యము అనంటే ఇంకొకళ్ళు గూడా అలా డిక్లేర్ చేసుకునేవారు ఉన్నారు అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా ఇక్కడ చెప్పుకున్న మాటేంటంటే, నేనే సత్యము. అంటే సత్యానికి ఒక ఫార్మ్, ఒక స్వరూపాన్ని ఇస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా వారి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని చెప్పుకుంటున్నారంటే అది వారి లక్షణము అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం మనకు తెలుసు కాబట్టి నేను దాని గురించి పర్టిక్యులర్‌గా ఓపెన్ చేయమనన్నట్ల ముందు రాబోయే సమయంలో మరిన్ని వాక్య భాగాలు చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సత్యానికి ఒక ఫార్మ్, ఒక స్వరూపాన్ని ఇస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సత్య స్వరూపి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే, మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడకపోతున్నాము అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అంతకుముందు చాలా సార్లు మెసేజెస్‌లో మనం చెప్పుకున్న మాటేంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి అర్థమవ్వాలి అనంటే, వాటిని పాటించడానికి మనము పురికొల్పబడాలి అనంటే, దేవుని యొక్క లక్షణాలు మనకి అర్థమవ్వాలి. దేవుని యొక్క స్వభావము, నైజము మనకి అర్థమవ్వాలి. అలా దేవుణ్ణి అర్థం చేసుకున్న వ్యక్తులే ఆజ్ఞలను పాటించడానికి ముందుకు వెళ్తా ఉంటారనమాట. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన లేతే వారి గురించి రాయబడిన ఏ భక్తుడిని, ఏ శిష్యుడిని, ఏ ప్రవక్తని తీసుకున్నా వాళ్ళు దేవుని గురించి, దేవుని యొక్క లక్షణాల గురించి అర్థం చేసుకున్న వాళ్ళే. దేవుణ్ణి ఎప్పుడైతే అర్థం చేసుకోవడం పెంచుకుంటా ఉన్నారో వారికి వారి జీవితము, ఈ లోకము, పరిస్థితులన్నీ గూడా స్పష్టంగా అర్థమవుతాయన్నమాట. అయితే పిలాతు లాంటి అనేక మంది వ్యక్తులు ఈరోజు లోకంలో మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి సత్యాన్ని గురించిన సరైన అవగాహన ఉండదు. తెలుసుకోవాలన్న ఆశ ఉండదు. ఒకవేళ వాళ్ళు సొంతంగా సత్యం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు పిలాతులాగా సత్యాన్ని తెలుసుకోలేని వారిగానే ఉండిపోతారన్నమాట. అయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సత్యాన్ని గురించి తెలుసుకోకపోయినా వారి యొక్క సొంత వివరణని లేకుంటే డెఫినిషన్‌ని ఇచ్చేవారిగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ర్యాండమ్‌గా లేతే ఎవరన్నా అకస్మాత్తుగా ఎళ్లి సత్యము అంటే ఏంటి అని అడిగామనుకోండి, వాళ్ళు విభిన్న రకాల డెఫినిషన్‌ని ఇస్తా ఉంటారు. అట్లా మనం లోకంలో ఉన్న 4 సిద్ధాంతాలను గురించి ధ్యానం చేస్తా
అవి ఏ రీతిగా సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి? దేవుని లక్షణాన్ని బట్టి అవి ఏ రీతిగా ఆహ్, లోకంలో ఆహ్, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని తీసుకెళ్తున్నాయి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట. మొదటిగా ఆహ్, ఒక సిద్ధాంతం ఉన్నది. దాన్ని ఇంగ్లీష్‌లో రిలేటివిజం అని అంటారనమాట. తెలుగులో తెలుగులో ఇది ప్రాపర్ ట్రాన్స్‌లేషనా? కాదా అనేది మీరు గూడా ఒకసారి సరిచూసుకోవాలి. తెలుగులో వచ్చి సాపేక్ష వాదం, సాపేక్షవాదం లేకుంటే సాపేక్ష సిద్ధాంతము అని అంటాం. ఇంగ్లీష్‌లో రిలేటివిజం అని అంటారనమాట. అంటే ఆ వాదము లేకుంటే ఆ సిద్ధాంతము సత్యాన్ని గురించి ఎట్లాంటి డెఫినిషన్ ఇస్తుంది అనంటే సత్యము అనే ఆహ్, ఆహ్, దానికి నిర్వచనము ఇది అని చెప్పేలాగా ఏదీ లేదు అని చెప్తారనమాట. వాళ్ళని రిలేటివిజం లేకుంటే రిలేటివిస్ట్ సాపేక్షవాదులు అని అంటా ఉంటాం. వాళ్ళు నమ్మేది ఏంటంటే, నాకు సత్యము అనిపించినది ఎదుటున్న వ్యక్తికి సత్యము అయ్యుండకపోవచ్చు. లేకుంటే ఒక వ్యక్తి ఇది సత్యము అని నమ్ముతున్నప్పుడు నాకది వేరేలాగా సత్యమై ఉన్నదని నేననుకోవచ్చు. ఇట్లా అనుకోవడాన్నే ఆ సిద్ధాంతానికి పెట్టిన పేరు రిలేటివిజం, సాపేక్షవాదం అని అంటా ఉంటామనమాట. ఇప్పుడు సత్యం పట్ల ఇద్దరు వ్యక్తులకి విభిన్న అభిప్రాయాలు, విభిన్న డెఫినిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిపి ఒక సమాజంలో కలిసి ఉండగలరా? కలిసి పనులు చేయగలరా? కలిసి ఇంకొంచెం ముందుకెళ్తే జీవితాన్ని కొనసాగించగలరా? అని చూసినప్పుడు సత్యం గురించి ఇద్దరికీ విభిన్న అభిప్రాయాలున్నప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అనేక విషయాలలో వ్యతిరేకత కనబడతా ఉంటది. అంటే నేను ఒకటి నమ్మితే తను అది నమ్మడానికి ముందుకు రాలేడు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఆయన నమ్మే సిద్ధాంతంలో సత్యానికి ఉన్న డెఫినిషన్ వేరు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రభైన యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అది నీకు సత్యము అని అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి. నాకు సత్యమైనది వేరే ఉన్నది. నేను దాన్ని ఫాలో అవుతున్నానని ఎవరన్నా చెప్తున్నారు అనంటే, వాళ్ళు ఈ సిద్ధాంతం ఫాలో అయ్యేవారిగా మనం గమనించవచ్చనమాట. వాళ్ళని రిలేటివిస్ట్ లేకుంటే రిలేటివిజం సాపేక్షవాదులు అని అంటాం అన్నమాట. అయితే ఆహ్, మనం ఒక వాక్య భాగం చూసి అందులో చెప్పబడిన మాటను బట్టి అది అందరికీ వర్తించేదా? లేకుంటే ఇండివిడ్యువల్‌గా వ్యక్తులకి వర్తించేదా అనే విషయం మనం చూద్దాం. దయచేసి ఆహ్, ఆహ్, ఓపెన్ చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మనం ఈ మెసేజ్ మొదటి భాగంలో చదవబడిన వాక్య భాగం ఇదే. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన గురించి తాను ఆహ్, ఆహ్, డిక్లేర్ చేసుకున్న విషయము నేనే మార్గము. దానికి వివరణలు గూడా చూసాం. నేనే అనంటే ఆయన మాత్రమే. వేరే ఇంకెవరు కాదు. అలానే ఆయన నేను కూడా సత్యాన్నే అని ప్రకటించుకోల. ఆయన నేనే మార్గము. ఇంగ్లీష్‌లో చూసినప్పుడు గూడా ఐ యామ్ ద ట్రూత్ అని ఉంటది. ది అనే వర్డ్ ఆహ్, ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడానికి లేదు. దాన్ని వాడుతున్న సందర్భాన్ని చూసినప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి యాడ్జెక్టివ్ ది ట్రూత్ అనే దానికి చూసినప్పుడు ఇంకేది కాదు అనే భావం వస్తదనమాట. కాబట్టి సత్యము అనంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. ఇంక వేరే ఎవరు కాదన్నప్పుడు, సత్యాన్ని గురించిన ఒక అభిప్రాయానికి రావాలనంటే, ఏ వ్యక్తి అయినా రావాల్సున్నది క్రీస్తు దగ్గరికే.
సత్యం గురించి అర్థం చేసుకోవాలని ఏ వ్యక్తి ప్రయత్నించినప్పటికీ కూడా అది అర్థం చేసుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తునే. ఎందుకనంటే ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్పబడుతున్న మాట ద పర్సానిఫైడ్ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సత్యానికి ఒక స్వరూపాన్ని ఇచ్చినట్లయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం లోకంలో ఎవరైనా సాపేక్షవాదులు ఉన్నట్లయితే వాళ్ళ ప్రతిపాదించే ప్రతి సిద్ధాంతాన్ని లేకుంటే ఒక కల్చర్ గాని, ఒక ట్రెడిషన్ గాని వాళ్ళు ప్రపోజ్ చేసేవనేది కూడా సత్యానికి విరుద్ధంగా ఉంటాయి. లేకుంటే సత్యము, అసత్యము 2 కలిపి మిక్స్ అయ్యి అది చలామణిలో అవుతా ఉంటది. దేవుడు మనల్ని ఇలాంటి సిద్ధాంతాలకి దూరంగా ఉండాలని హెచ్చరిస్తానే ఆయన యొక్క లక్షణము, ఆయనే సత్యము అనే మాటని మనకి తెలియపరుస్తా ఉన్నాడు. అలానే మనం ఒకవేళ బిలీవర్స్ అయ్యుండి కూడా ఒక వాక్యాన్ని సరైన ఇంటర్ప్రిటేషన్, వాక్యానికి ఉన్న భావాన్ని చెప్పే విషయంలో కొంతమంది ఈ రీతిగా అనుకుంటారు. ఈ వాక్యం నీకు అట్లా అర్థమైతే నువ్వు అలా తీసుకో. నాకు ఈ వాక్యం ఇలా అర్థమవుతుంది, నేను ఇలా తీసుకుంటాను అని చెప్తున్న సందర్భాలు ఉంటాయన్నమాట. ఎక్కడ వాక్యానికి ఉన్న భావము 2 రకాలుగా ఉండదు. అది సత్యానికి ఉన్న నైజం. సత్యము ఎప్పుడు మారదు. ఆ విషయాల్ని ఇంకొంచెం ముందుకు ఇంకా ఉన్న సిద్ధాంతాలను గురించి చూసేటప్పుడు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రిలేటివిజము అనే దాన్ని మనం ఈవిల్, అపవాది ప్రపోజ్ చేసే సిద్ధాంతంగా పరిగణించాలి అని అంటే, నేను ఒక 4 years బ్యాక్ ఒక పరిస్థితిని నేను ఫేస్ చేశానన్నమాట. ఒక 2000 మంది ఉన్న సంఘంలో పాస్టర్ గారు ఏమని చెప్తున్నారనంటే, సామెతలు 8వ అధ్యాయం గురించి, అందులో విజ్డమ్ గురించి మాట్లాడతా 18వ వచనంలో విజ్డమ్ గురించి మాట్లాడతా ఆయన ప్రధానమైన దానిగా నన్ను సృజించను అని ఉంటది. ఇప్పుడు విజ్డమ్ అనగానే అది దేవుని యొక్క లక్షణం అని, సాల్వేషన్ విజ్డమ్ నుంచి వస్తుందని కూడా సామెతల్లో ఉంటది. అప్పుడు వెంటనే సాల్వేషన్ క్రీస్తు వలన వస్తుంది కాబట్టి వెంటనే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సృజింపబడిన దేవుడు అని చెప్పారనమాట. నేను వెళ్ళి అడిగినప్పుడు ఈ వాక్యం నాకు ఇట్లానే అర్థమైంది, నేను ఎట్లానే తీసుకున్నా, నేను అట్లానే చెప్పినా అని చెప్తున్నాడు. అట్లా మనకి ఏదనిపిస్తే దాన్నే సత్యం అనుకోవడం కాదు. ఆ సత్యానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే అది వెరిఫైయబుల్. మనం దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అలా మనకు అర్థమైన రీతిగా మనం వాక్యాన్ని తీసుకోవడం కాదు కానీ, నిజంగా వాక్యము దానికి ఉన్న భావం ఇదేనా, లేకుంటే ఆ వాక్యము ఇతర వాక్యాలతోటి కాంట్రడిక్టరీ అయ్యేలాగా, వ్యతిరేకతగా ఉండేలాగా లేదు కదా అనే భావంతోనే మనం వెళ్ళాలని అర్థమవుతుంది. లేనట్లయితే మనము కూడా ఆ సాపేక్షవాదుల్లో ఉన్న ఒకరిగా మిగిలిపోతా ఉంటాం, మనం నిజమైన సత్యాన్ని వెంబడిస్తున్నప్పటికీ కూడా. అలానే ఇంకొక సిద్ధాంతము ఏంటంటే పోస్ట్ మోడర్నిజం అని అంటారనమాట. పోస్ట్ మోడర్నిజం అనేది 20వ శతాబ్దము మధ్యకాలం నుంచి బాగా మనుగడలోకి వచ్చింది. అయితే పోస్ట్ మోడర్నిజంలో చెప్పబడిన సిద్ధాంతం యొక్క భావం ఎలా ఉంటుందనంటే, సత్యం అనేది మనం కనుగొనేది కాదు. సత్యం అనేది మనము తయారు చేసేది, లేకుంటే మనం రూపించేది, మనం ఫామ్ చేసేది అని పోస్ట్ మోడర్నిజం అనే సిద్ధాంతం చెప్తా ఉంటదన్నమాట. అంటే ఒక కల్చర్లో ఉన్న వ్యక్తులు ఆ సత్యం ఇదని వాళ్ళు డిఫైన్ చేస్తారు. లేకుంటే ఒక కాలంలో ఉన్న వ్యక్తులు ఆ సత్యానికి ఉన్న అర్థాన్ని, వివరణను, లేకుంటే డెఫినేషన్ని వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఉంటారు అని పోస్ట్ మోడర్నిజం అనే సిద్ధాంతం సత్యాన్ని గురించి
డిఫైన్ చేస్తుందన్నమాట. అయితే అంటే వాళ్ళు ప్రపోజ్ చేసిన సిద్ధాంతాన్ని బట్టి సత్యం అనేది ఒక కల్చర్‌ని బట్టి మారుతా ఉంటది. ఒక కల్చర్‌లో ఉన్న వ్యక్తులకి ఉన్న సత్యం పట్ల డెఫినిషను, ఇంకొక కల్చర్‌లో ఉన్న వ్యక్తులకి ఉన్న డె సత్యానికి ఉన్న డెఫినిషను వేరు వేరుగా అయ్యుండొచ్చు. ఎందుకంటే పోస్ట్ మోడర్నిజం ప్రపోజ్ చేసేదేంటంటే, సత్యము అనేది మనం కనుగొనేది గాదు, మనం నిర్వచించేది అని నమ్ముతారనమాట. అలానే సత్యము అనేది వాళ్ళు గత కాలంలో సత్యానికి ఒక డెఫినిషన్ ఇచ్చారు. బట్ మేము టెక్నాలజీ పెరుగుతా ఉంది. మనిషి ఆలోచన విధానం మారుతా ఉంది. అందుకని మేము మా సొంత ఆహ్, డెఫినిషన్‌ని మేమిస్తామని ఈ కాలంలో ఉన్న వ్యక్తులు ప్రపోజ్ చేస్తారనమాట. సత్యానికి ఉన్న డెఫినిషన్‌ని. ఇట్లాంటి వారందరినీ పోస్ట్ మోడర్నిజం అనే వాదం కింద మనం చూస్తాం అన్నమాట. లోకంలో అనేక మంది ఇట్లాంటి సిద్ధాంతం కిందే ఉంటారు. అందుకనే కొన్ని దేశాలలో సత్యాన్ని ప్రకటించాల్సిన చర్చెసే మూతబడిపోతా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు సత్యానికి ఉన్న నిర్వచనాన్ని కొత్తగా నిర్వచించే వారిగా ఉంటున్నారు. అంటే అరే! ఈ రోజుల్లో గూడా ఎవరు బైబిల్ పట్టుకొని అట్లా చర్చ్‌కి ఎళ్తారు. కాలం మారింది. టెక్నాలజీ మారింది అని చెప్పే వాళ్ళంతా గూడా ఈ కేటగరీ కిందే వస్తారనమాట. అయితే వాక్యము ఏమని చెప్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును. యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇందాక చూసిన వాక్య భాగంలో సత్యానికి ఒక స్వరూపమిస్తే ప్రభువైన యేసుక్రీస్తు అని చూసాం. ఆయన గురించిన చెప్పబడిన మాట ఆయన నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఉండేవాడు. అవును. యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. అంటే ఆయన కాలమనేది సృజింపబడక మునుపు ఏ రీతిగా ఉన్నాడో, కాలము సృజింపబడిన తర్వాత అంటే ఇప్పుడు మనం కాలానికి మధ్యలో ఉన్నాం. మనకన్నా ముందు కొంతకాలం గతించింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో, ఈ రోజుకి ఎలా ఉన్నాడో, లేకపోతే రాబోయే కాల స ఫ్యూచర్‌లో ఎలా ఉంటాడో, అదంతా చూసినప్పుడు ఆయన స్వభావము ఏకరీతిగా ఉండేది. ఆయన స్వభావం అనేది మారేది కాదు. ఏకరీతిగా ఉండేది అని ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు సత్యము అనేది ఒక కల్చర్‌ని బట్టి మారేదిగా అయ్యుంటే, ప్రభువైన యేసుక్రీస్తు స్వభావం గూడా మారేదిగా ఉండుండాలి. కానీ దేవుడు తన గురించి వ్యక్తపరుచుకున్న మాట, ఆయన ఏకరీతిగా ఉండేవాడు. కాలాన్ని బట్టి మారేవాడు కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అలానే మనం ఇంకొక వాక్య భాగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోస్ట్ మోడర్నిజం ప్రపోజ్ చేసే సత్యానికి ఉన్న డెఫినిషన్ ఏంటంటే, అది కాలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, కల్చర్‌ని బట్టి మారిపోతా ఉంటది అని. ఇది ఎంత ఈవిల్ ఫిలాసఫీనో, ఎంత అపవాది యొక్క సిద్ధాంతమో మనం స్పష్టంగా ఆహ్, దేవుని యొక్క లక్షణాలను చూసినప్పుడు మాత్రమే గ్రహించగలం. దయచేసి ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. 100వ కీర్తన 5వ వచనం. కీర్తన 100వ కీర్తన 5వ అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన సత్యము ఎండ్యూర్స్ టు ఆల్ జనరేషన్స్. తరతరాలకి ఆయన సత్యమే
ఉండును అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నా ఉన్నాడనమాట. ఇప్పుడు కాలాన్ని బట్టి సత్యము మారదని తరతరాలు ఏ జనరేషన్‌కైనా, ఎలాంటి వ్యక్తులకైనా, ఏ దేశంలో ఉన్న వారికైనా సత్యానికి ఉన్న డెఫినిషన్, వివరణ, నిర్వచనం ఏకరీతిగా ఉండేదని ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడనమాట. కాబట్టి పోస్ట్ మోడర్నిజం అనే సిద్ధాంతాన్ని గూడా మనం వాక్యానికి విరుద్ధమైనది అని గమనించవచ్చు. మనం చర్చెస్‌లో గూడా కొద్దిమందిని ఇలాంటి వాళ్ళని చూస్తా ఉంటాం. మా పితరులు, మా పూర్వంలో ఉన్నవాళ్ళు చర్చికి సంబంధించిన విషయాలు ఇలా ఫాలో అయ్యేవాళ్ళని చెప్తా ఉంటారు. కానీ అవేమో వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి కొన్ని. వాళ్ళు వాక్యాన్ని బట్టి మార్చుకునే ప్రయత్నం చేయరు. అట్లాంటి వాళ్ళందరూ గూడా ఈ పోస్ట్ మోడర్నిజం కింద వస్తారనమాట. వాక్యాన్ని బట్టి మనం మారాలి గానీ, మనం వాక్యాన్ని నిర్వచించేలాగా, లేకుంటే సత్యాన్ని నిర్వచించేలాగా ఉండకూడదని స్పష్టంగా అర్థమవుతుంది. అలానే ఇంకొక సిద్ధాంతము ఏంటంటే ప్రాగ్మాటిజం అనే సిద్ధాంతము ఉందన్నమాట. ప్రాగ్మాటిజం అనే దానికి తెలుగులో ఉన్న పేరేంటంటే వ్యావహారిక సత్యవాదం. వ్యవహారిక సత్తావాదం అని ఉంటుందన్నమాట. అంటే వ్యవహారికం అంటే ఏది ఒక సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నామో అది మనకి పని చేస్తుందనుకో, మనకి మంచి చేస్తుందనుకో, లేకుంటే మనల్ని ఆనందపరిచేలాగా ఉంటుందనుకో, దాన్ని సత్యమని తీసుకోవచ్చు అని నమ్ముతారనమాట. వాళ్ళని ప్రాగ్మాటిస్ట్ లేకుంటే ఆ సిద్ధాంతాన్ని ప్రాగ్మాటిజం అని అంటారనమాట. ఇప్పుడు అంటే ఒక అబద్ధాన్ని నేను ఫాలో అవుతా, అది నాకు మంచి చేస్తుందనుకో, మేలు చేస్తుందనుకో, నన్ను ఆనందానికి గురి చేసేలా ఉందనుకో, అదే సత్యం అని నేను నమ్మొచ్చు అని ఆ ప్రాగ్మాటిజం అనే సిద్ధాంతము ప్రబోధిస్తుంది. అంటే సత్యానికి ఉన్న డెఫినిషన్ అది మనకి ఎప్పుడైతే మేలులు చేస్తుందో అదే సత్యము అని నమ్మడం అన్నమాట. మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు, పడిపోయిన వ్యక్తుల్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఇట్లాంటి సిద్ధాంతాన్నే నమ్మారు. నాకిది నేను ఇది ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి అది నాకు మంచి జరుగుతుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను నా చుట్టుపక్కల పరిస్థితులన్నిటిని కూడా సెటరైట్ చేసుకుంటున్నా. కాబట్టి ఇదే సత్యమై ఉండొచ్చని నమ్ముతూ ఉంటారనమాట. ఇట్లా అనుకునే వ్యక్తులతో కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అబద్ధం కూడా కొంతమందికి సంతోషం కలిగిస్తుంది. అబద్ధం కూడా కొంతమందికి మంచిగా అనిపించేలాగా ఉంటది. మనం అనేక సినిమాల ద్వారా వచ్చే సిద్ధాంతాలన్నిటి కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అంటే ధనవంతుడిని కొట్టి పేదలకు పంచడం వాళ్ళు మంచిదిగా ప్రపోజ్ చేస్తారు. లేకుంటే ఒక 100 మర్డర్లు చేసి ఒక 100 మందికి అన్నదానం చేస్తే అది సమానం అయిపోతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇట్లా ఈ రోజుకి కూడా అనేకమైన మతపరమైన ఆలయాలు అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు ఒక స్కామ్ చేస్తారు. దాంట్లో పర్సంటేజ్‌ని దేవుడికి ఇస్తారు. అట్లా ఇవ్వడం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి అదే సత్యం అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాగ్మాటిజం అనే కేటగిరీ కింద వస్తారనమాట. మరి వాక్యము మనకి ఏమని చెప్తుందో మనం చూద్దాం. దేవుని లక్షణాన్ని బట్టి ప్రాగ్మాటిజం అనేది ఒక ఈవిల్ ఫిలాసఫీ, ఒక అపవాది సిద్ధాంతము అనేదా కాదా అని చూసే ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు
వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు బిలీవర్స్ పట్ల, ఆయన బిడ్డల పట్ల వాళ్ళ మేలు కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో, తండ్రిని వేడుకుంటున్నారో మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో చూడొచ్చు. ఇక్కడ చెప్పబడుతున్న మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏ సిద్ధాంతం అయితే వాళ్ళకి సంతోషంగా ఉంటుందో, వాళ్ళకి మంచిగా అనిపిస్తుందో ఆ సిద్ధాంతంలోకి వాళ్ళందరినీ నడిపించండి అని అడగట్లా. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సత్యమందు మాత్రమే వారిని ప్రతిష్ఠ చేయము. ఎందుకు అనంటే, నీ వాక్యమే సత్యము, నీ మాటే సత్యము. కాబట్టి దేవుని బిడ్డలందరినీ కూడా సత్యంలో ప్రతిష్ఠించబడేలాగున ఉండటానికి దేవుని సహాయము మన ఎట్లా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల అడుగుతా ఉన్నాడు. అంటే మనకి ఏది వర్కౌట్ అవుతుందో అది మన జీవితంలో ఉండాలని అడగట్లా. ఏది సత్యమో అది మన జీవితంలో కలిగి ఉండాలని, మనల్ని సత్యమందు ప్రతిష్ఠించ చేయబడాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్నట్లుగా మనం చూడొచ్చు ఇక్కడ. కాబట్టి ప్రాగ్మాటిజం, ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని సత్యమే అని అనుకోవడము చాలా ఈవిల్ ఫిలాసఫీ అని ఈ వాక్యాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఏది నచ్చుతుందో అది సత్యం కాదు. ఏది సత్యమో అది మనకు నచ్చాలి. ఏది సత్యమో అది మనకి చేయడానికి, నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా మనం అనుసరించాల్సింది సత్యమే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్న, విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన అంశం ఇదే. సర్వ మానవాళి కూడా, మరి ముఖ్యంగా విశ్వాసులందరూ కూడా ప్రతిష్ఠింపబడాల్సింది సత్యమందే. ఎందుకంటే ఆయన మాటే సత్యము. ఆయన స్వభావానికి ఆయన ఎక్కడా విరుద్ధంగా చేయడు. అందుకనే ఆయన మనలందరినీ కూడా సత్యమందు మాత్రమే ప్రతిష్ఠింప చేయబడాలి అని కోరుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రాగ్మాటిజం అనేది ఈవిల్ ఫిలాసఫీ అని మనం గమనించవచ్చు. మనం చర్చ్లో కానీ ఏ వ్యక్తి అయినా, అరే బైబిల్లో ఉన్నాయి అన్ని జరుగుతాయని ఎట్లా అనుకుంటాం? చాలా వరకు జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు అని ఎవరైనా చెప్పారనంటే అట్లాంటి వారందరూ ఈ ప్రాగ్మాటిజం అనే కేటగిరీ కింద వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే వర్కౌట్ అవుద్దో అంతవరకు తీసుకుంటారు, ఏదైతే వాళ్ళకి కష్టం అనిపిస్తుందో దాన్ని కొట్టిపడేస్తారు. కాబట్టి దేవుని మాటే సత్యము, సత్యము కాలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, ప్రదేశాన్ని బట్టి మారేది కాదు. ఈవెన్ మనకి ఇష్టం ఉన్నా లేకున్నా సత్యం అనేది మారదు. అది మనం ఎప్పటికీ అనుసరించదగినదే అనే మాట ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే సైంటిసిజం అని అంటారనమాట. అంటే శాస్త్రీయవాదం. ఇది మిగతా వాటన్నిటికన్నా చాలా ప్రమాదకరమైనది, ఎట్ ద సేమ్ టైం మేలు కలిగించేది. సైంటిసిజం అని అంటే శాస్త్రీయబద్ధంగా నిర్వచించడము, సత్యాన్ని నిర్వచించడం అన్నమాట. ఇప్పుడు సైన్స్ మన జీవితాలలో ప్రతి విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్త్ కానీ, లేకుంటే మన లైఫ్ ఇంకా ఈజీగా వెళ్ళటానికి కానీ మనం అన్ని విషయాల్లో సైన్స్ ప్రపోజ్ చేసిన, కనిపెట్టిన వాటినే మనం చేస్తూ ఉంటాం. అయితే చాలా విషయాలు సైన్స్కి అందనివిగా, అంతు చిక్కనివిగా, లేకుంటే కనుగొనడానికి ఇంపాసిబుల్గా ఉండేవి ఉన్నాయన్నమాట. అందుకని సైన్స్ని తృణీకరించలేము, అలాగని సైన్స్ని మాత్రమే అనుసరించలేము. ఇప్పుడు సైన్స్ సత్యం గురించి ఒక డెఫినేషన్ ఇవ్వాలి అని అంటే సైన్స్ ఏమని చెప్తుందనంటే, ఏదైతే రుజువు చేయగలమో, ఏదైతే ఒక ల్యాబొరేటరీలో ఎన్నిసార్లైనా ఎక్స్పెరిమెంట్ చేసి
ప్రూవ్ చేయగలమో దాన్ని మాత్రమే సత్యము అని నమ్ముతా ఉంటది. ఉదాహరణకి గాలికి బరువు ఉంది అని ప్రపోజ్ చేస్తారు. సైంటిస్టులు చెప్పారు. అది ఈ రోజుకి నువ్వు నేను గూడా దాన్ని ఆహ్, ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. గాలికి ఆహ్, అదే బెలూన్‌లో గాలి ఊది ఒక వెయిట్ చూసినప్పుడు దానికి బరువు కనిపిస్తది. లేకుంటే గురుత్వాకర్షణ ఉందని ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడు. దాన్ని మనం రుజువు చేయొచ్చు. అంటే మనం గూడా దాన్ని ఆయన ప్రపోజ్ చేసింది అవునా? కాదా? అని రుజువు చేసుకోవచ్చు. ఒక వస్తువుని పైనుంచి కిందకేస్తే అది కిందకే పడతది. అది ఎన్ని సార్లైనా, ఎవరి దగ్గరైనా, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా రుజువుపరచొచ్చనమాట. అందుకని సైన్స్‌ని మనం పూర్తిగా వ్యతిరేకించలేం. వ్యతిరేకించకూడదు గూడా. అందుకనే గొప్ప శాస్త్రవేత్త ఆహ్, ఐన్‌స్టీన్ ఏమన్నారనంటే, సైన్స్, బిలీఫ్ సిస్టము విడివిడిగా ఉండినట్లయితే అవి సర్వైవ్ అవ్వలేవు. మనుగడలో ఉండలేవు. ఎప్పుడైతే సైన్సు విశ్వాస ఆహ్, విశ్వాసము కలిసి ఎళ్తాయో, ఆ 2 మనుగడలో ఉంటాయి అని. అంటే వాక్యమేమి సైన్స్‌కి, ట్రూత్‌కి విరుద్ధం కాదు. ఎందుకంటే మనం ఇందాక వాక్య భాగంలో చూసాం. నీ మాటే సత్యము అని. సైన్స్ ఎప్పుడు ట్రూత్‌నే సత్యాన్నే కనుగొనడానికే ప్రయత్నిస్తది. కానీ సైన్స్‌కి అంతు చిక్కని, అందుకోని ప్రూవ్ చేయలేనివి అనేకమైన విషయాలు బిలీఫ్ సిస్టమ్‌లో ఉంటాయన్నమాట. అందులో మనం ప్రతిసారి చెప్పుకున్న మాట దేవుడు ఇన్ఫినైట్ బీయింగ్ అయి ఉన్నాడు. ఆయన అనంతుడై ఉన్నాడు. సైంటిస్ట్‌లు గాని, సైన్స్ గాని ఫైనైట్ బీయింగే. పరిమితులు కలిగి ఉన్నవారే. కాబట్టి ఎంత సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఉన్నా, లేకుంటే ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా అనంతుడైన దేవుడిని సొంతంగా గ్రహించడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. కాబట్టి సైంటిసిజం అనే వాదాన్ని ప్రపోదించే వాళ్ళు కూడా కొంత మేరకు వాక్యంలో ఉన్న విషయాల్ని లేకుంటే సత్యాన్ని కనుగొనేలాగా ఉంటారు గానీ, కానీ అల్టిమేట్‌గా సత్యానికి ఉన్న డెఫినిషన్‌ని ఇవ్వలేరన్నమాట. అందులో ఒక వాక్య భాగం చూసే ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిత్య శక్తి, దేవత్వమును కలిగి ఉన్నాడు. అది ఆయన మొదటి నుంచి కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ ఇన్విజిబుల్ నేచర్ ఆఫ్ గాడ్, ఆయన అదృశ్య లక్షణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, అదృశ్యము అనంటే మన కంటికి కనిపించదు అని మాత్రమే కాదు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సుతో ఉన్నవాడు. ఆయన ఆయన అంగీకారం లేకుండా, లేకుంటే మనం అనుకుని ఆయనను కనుగొనే విధంగా దేవుడు లేడు. కాబట్టి సత్యం గురించి ఒక డెఫినిషన్ ఇవ్వాలి అనంటే అది సైన్స్‌కి గూడా ఇంపాసిబుల్ అన్నమాట. అంటే ఏ ఉద్దేశంతో అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే సత్యం అని డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి, దేవుడు ఇది అయ్యుండొచ్చు అని దేవుడు వ్యక్తపరచుకోకుండా మనం తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. అలానే అనేక విషయాల్లో సైన్స్ ఇప్పటికీ ప్రూవ్ చేయలేనివి చాలా ఉంటాయి. ప్రేమ అంటే ఏంటి? కనికరం అనంటే ఏంటి? ఆహ్, ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ డైనమిక్‌గా ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తి ఫెయిత్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి? లేకుంటే మనకు అంతుబట్టని ఫిలాసఫీస్ ఎందుకున్నాయి? లేకుంటే ఒక సొసైటీలో ఉంటున్న మనుషులందరూ గూడా విభిన్నమైన సిద్ధాంతాల్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు ఇంకా ప్రపోజ్ చేస్తా ఉన్నారు? ఉదాహరణకు ఏథెన్స్ పట్టణంలో అక్కడ తెలియబడని దేవునికి అనే ఆల్తార్‌ని కట్టుకున్న దాన్ని బట్టి కూడా మనం చూడొచ్చు. ఏథెన్స్ పట్టణంలో ఉన్నవాళ్ళు బీభత్సమైన సైంటిస్ట్‌లు.
మ్యాథమెటిషియన్స్, సోక్రటీస్, అరిస్టాటిల్, వీళ్ళందరూ కూడా గొప్ప శాస్త్రవేత్తలు. వాళ్ళు గ్రీకు దేశం నుంచి ఉన్నవారన్నమాట. కాబట్టి సైన్స్‌కి కూడా అంతుబట్టని దైవిక విషయాలు ఉన్నాయి. కాబట్టి సైంటిసిజంని మాత్రమే డిపెండ్ అయినప్పుడు మనం అనేక విషయాల్లో తప్పిపోయేవారిగా ఉంటాం. ఎందుకంటే నీ వాక్యమే సత్యము అని ఉంది కాబట్టి, వాక్యంలో ఏదైతే చెప్పబడి ఉందో అది శాస్త్రవేత్తలకి కూడా, వాళ్ళ అండర్‌స్టాండింగ్‌కి కూడా అతీతంగా ఉన్న విషయాలు. అది దేవుడు రివీల్ చేస్తే తప్పితే గ్రహించలేని విషయాలన్నమాట. అయితే ట్రూత్‌కి ఉన్న ఈ క్యారెక్టరిస్టిక్స్, ఈ చదవబడిన వాక్య భాగాలన్నిటిలో కామన్‌గా లేతే మనం అర్థం చేసుకోగలిగేలా ఏమున్నాయంటే, సత్యం అనేది అందరికీ ఒకేలాగా ఉంటది. అది కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, వ్యక్తులను బట్టి మారేది కాదు. సత్యము అనేది 100% ట్రూత్ అయి ఉంటది. అందుకనే ఒక బైబిల్ స్కాలర్ ఏమని చెప్పాడంటే, ట్రూత్ ఈజ్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ అన్‌ట్రూత్. అసత్యం లేకపోవడం సత్యం గాదు అని చెప్పినాడన్నమాట. మరి సత్యం అంటే ఏంటంటే, సత్యము సత్యమే. సత్యం లేకపోవడము అబద్ధం. సో, అట్లా ట్రూత్ అనేది 100% ఉంటది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన వాక్యమే సత్యము. ఆయన మనల్ని ఆయన సత్యంలోకి ప్రతిష్ఠింపబడాలని అనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గూడా మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడని మనకి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడన్నమాట. అయితే సత్యం గురించి మాట్లాడడానికి మనకున్న సమయం గాని, ఈవెన్ మన అనుభవం కూడా సరిపోదన్నమాట. దేవుని వాక్యాన్ని బట్టే కొన్ని విషయాలను మాత్రమే మనం చూడగలిగినాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడబడిన సత్యమును గురించిన మాటలు మన జీవితాల్లో ఫలించులాగున దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థనతోటి మనం ఇది ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నాయనా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన అనేక మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, మీరే సత్యము అని, మీ లక్షణము సత్యమై ఉన్నదని, మీ స్వభావము సత్యమైనదని, మీరు సత్య స్వరూపి అని, మీరు మాత్రమే సత్యం అని వాక్యంలో వ్యక్తపరుచుకున్నారు. తండ్రి నాయనా, మీరు సర్వకాలములలో ఉండే దేవుడు అయ్యున్నవాడు అని, మీ వాక్యము అన్ని కాలాల్లో ఉండేది అని, మీ వాక్యమే సత్యము అని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, లోకంలో అనేకమైన సిద్ధాంతాలు ఉండినప్పుడు, అపవాది తంత్రాలు ఉండినప్పుడు, మమ్మల్ని వాటికి లోనవ్వకుండా, బలైపోకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు అనుగ్రహించి సర్వ సత్యంలో నడిపింపబడడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, మీ మాట 100కి 100 నెరవేరేది, సత్యమైనది. దానిని ఎవరు కూడా కొట్టిపారవేయలేరు. దానిని నెరవేర్చకుండా ఎవరు కూడా ఆపలేరు. తండ్రి నాయనా, మరి సత్యము అని ఎవరికి వారు నిర్ణయాలు, నిర్వచనాలు ఇస్తున్నప్పటికీ కూడా నీ వాక్యమే సత్యమై ఉండేది. నీ వాక్యమే నెరవేరేది అని మాతో మాట్లాడినందుకు తండ్రి నాయనా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, మేము నాయనా సత్యంని గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండేలాగున మాకు సహాయం దయచేయండి. తండ్రి నాయనా, మేము అన్ని విషయంలో పరిమితి కలిగిన వారమని, మా సామర్థ్యం సరిపోదని తండ్రి నాయనా మేము అంగీకరిస్తున్నాం. మా జీవితాల్లో మీ సత్యాన్ని నెరవేర్చడానికి మాకు కావాల్సిన బలాన్ని, జ్ఞానాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి నాయనా, మమ్మల్ని సత్య సంబంధులుగా ఉండటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. తండ్రి నాయనా, సత్య అన్వేషణలో మాకు మీరు తోడ్పడిన సహాయాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, మేము బలహీనమైనప్పటికీ కూడా మిమ్మల్ని వెంబడించాలని, సత్యాన్ని అనుసరించే వారిగా మేము ఉండాలని మేము ఆశపడతా ఉండగా మాకు సహాయం దయచేయండి. తండ్రి నాయనా, లోకమంతా కూడా మీ సత్యము మాత్రమే జరుగులాగున తండ్రి నాయనా
ఉండటానికి సహాయం దయచేయండి. తండ్రి నాయన మీకు విరోధంగా ఏ మాట ఉన్నా అది అసత్యమే అని, మీ వాక్యంలో ఉన్న భావానికి మాటలకి తప్పితే బయట ఏది కూడా మా దరికి చేరకుండా మేము వాటిని నమ్మకుండా వెంబడించకుండా ఉండేలాగా మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తండ్రి నాయన మరి ఈ గ్రూప్ ద్వారా పరిచర్య జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయినా మరింతగా బలపరచండి. మీలో ఎదగటానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా చక్కగా వాక్యం అందించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అన్నయ్య మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాను, దాని గురించి